మద్యం ఎట్లా ఉంది? కల్తీ మద్యం ఏమన్నా? కల్తీ మద్యమే బ్రో మొత్తం. అసలు ఒకసారి ఇక్కడ హైదరాబాద్ది దాన్ని కంపేర్ చేసి చూడండి, మీకే తెలుసు. హైదరాబాద్ది ఏమంటే అట్లీస్ట్ కార్మికులకి వాళ్ళు కష్టపడి వస్తారు, వాళ్ళకి ఏవో బాడీ పెయిన్స్ ఏవో ఉంటాయి, సంథింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డ్రింక్ చేసి నిద్రన సుఖంగా పోదాంలే అని కొనుక్కుంటారు. ఒకసారి దానికి దీనికి కంపేర్ చేస్తున్నాను చూడండి. ఒకసారి నాసి రకమైన మద్యం అమ్మి నేను హామీల్లో కూడా నేను మద్యప్రియులకి మంచి లెక్కరిస్తాను అని చెప్పినటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. అట్లాంటిదే నాసిరకం మద్యం ఇచ్చేసి వాళ్ళే కోటాను కోట్లు దోచుకొని ప్రీవియస్గా సర్కారులు జగన్ సర్కారులో కల్తీ మద్యం జరిగిందని వాళ్ళని డబ్బులు పెట్టి ఒక్క బాటిల్ చూపించగలిగారా మీడియాకి? అంటే చెప్పారు, రూమర్స్ క్రియేట్ చేశారు, ఒక్క బాటిల్ చూపించగలిగారా? సరే, అది కూడా ఒకటి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు నాకు ఒకటే అర్థం కాదు. ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నాడు, జగన్ ప్రశ్నించాడు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాడు, పనులు చేయించుకోవాలి కాబట్టి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్నే క్వశ్చన్ చేస్తున్నాడు. అర్థం. ఇప్పుడు ఎవడైనా కానీ ఒక ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే పనులు ఏమైనా జరుగుతాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేస్తే పనులు ఆడ జరుగుతాయి. మీరు పనులు ఎప్పుడు చేస్తారు? మీరు రైతుల పరిస్థితి ఎట్టుంది బ్రో? రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది బ్రో. యూరియా ఇవ్వలేకపోతున్నారు. యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అని అంటారు. సరే, యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది, మరి కల్తీ మద్యం తాగితే ఎవరు వస్తుంది? చెప్పండి, మీరే చెప్పండి, ఎవరు వస్తుంది? అది కూడా మీరు సరే యూరియా ఇవ్వలేకపోయారు, గిట్టుబాటు రైతు ఏదో ఆడి తంటాలు ఆడిపడి పంట తీసుకొచ్చాడు చేను నుంచి బయటికి, దానికి ఏమైనా గిట్టుబాటు ధర కల్పిస్తున్నారా అంటే అది లేదు. మిర్చి రైతులు 11,000, 12,000. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టాప్ రేటు 2,600 బ్రో కింద. అదే 26,000 కింద అంటే కేజీ 206 రూపాయలు పడినట్టు. వాళ్ళు మనకు అమ్మింది ఎంత తెలుసా? ఆ మిర్చి కానీ, ఎండు మిర్చి కానీ, చిల్లీ పౌడర్ కానీ 300-310 రూపాయలు. ఈ రోజు మనం చూసుకుంటే కిలో 120 రూపాయలకు కొని మనకి 250-280 అమ్ముతున్నాం. అంటే మధ్యలో దళారీ చంద్రబాబు వస్తే మెయిన్ దళారీ వ్యవస్థ బాగుపడద్ది. మనం అనుకుంటాం విజనరీ లీడర్, ఎవరికి విజనరీ? పేదవాళ్ళు ఎందుకు పేదవాళ్ళు అయిపోతున్నారు? ఇప్పుడు ఎవరు తాకింది విజనరీ లీడర్ అనుకుందాం, బర్రెలకు హాస్పిటల్ కట్టిస్తా అంటారు. పిచ్చి మాటలు కదా అవి. అసలు సగం మంది ఇల్లు లేక రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు కట్టి లేకుండా అదే హాస్టల్లో నువ్వు ఒక విజనరీ అయితే బర్రెలకు హాస్టల్ ఏంది? వాళ్ళకి గట్టి హాస్టల్లో వాళ్ళకి పెట్టి ఫుడ్ 5 రూపాయల ఫుడ్, వాళ్ళు తిని పడుకుంటారు, పని చేసుకుంటారు. రోడ్డు ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారు. ఎక్కడ దాకా ఎందుకు? ఒకసారి విజయవాడలో చూడు, ఫుట్పాత్ల మీద అందమంది పడుకుంటున్నారు. ఇక్కడ కూడా ఉంది ఆ ప్రాబ్లం. ఎందుకు ఆ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తామో మాకు అర్థం కావట్లా. బర్రెలకు పెడతా అంటాడు, ఏమన్నా అంటే సింధు గోల్డ్ మెడల్ కొట్టినట్టు కారణం మేమే అంటాడు. సత్యనాథన్లా CEO నాటి కారణం నేనే అంటాడు. మా పార్టీ చూసిన చొరవ అంటాడు ఏమన్నంటే. ఇప్పుడు దీపావళి జగన్ ఉన్నప్పుడు కొంచెం డబ్బులు చేతుల్లో ఉండే, ఇప్పుడు పరిస్థితి ఏంది బ్రో? ఒకటి బ్రో, దీపావళిలో ఉన్నప్పుడు చేతుల్లో ఉండే అంటే నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇంతకుముందు ఏమన్నారు? హిందూ కొట్టుకొని వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, మన స్టేట్ గవర్నమెంట్లో కానీ. ఇప్పుడు ఏదైనా దీపావళి కానీ లేదంటే హిందూ ప్రకారం పండుగలు వస్తున్నాయి. ఒక ముస్లింకి రంజాన్ తోఫా అని ఇస్తున్నారు, ఒక క్రిస్టియన్కి ఇది క్రిస్మస్ తోఫా అని చెప్పేసి వాడు ఇస్తున్నారు. ఎందుకు హిందువులు మీరే కొట్టుకొని వచ్చేది? మీరు ఎందుకు హిందువులకు తోఫాలని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సరే, హిందువులకు తోఫాలు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఎక్కువ పణాలు ఉన్నాయి, మేమే యాక్సెప్ట్ చేస్తాం. సరే, ఆలయాల్లో అర్చకులు కానీ లేదంటే ఆలయాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా అట్లీస్ట్ శాలరీ ప్రొవైడ్ చేయగలుగుతున్నారా మీరు? అది కూడా లేదు. నేను చెప్తున్నా కదా, అది కూడా లేదు. మళ్ళీ ఏంటంటే వీళ్ళు హిందువుల కోసం కొట్టుకొని వస్తారు, హిందువులకి ఏం చేయరు. హిందూ గుళ్ళు ఇప్పటికి ఎన్నున్నాయి బ్రో? హిందూ గుళ్ళల్లో పూజారులు మాత్రం శాలరీలు బ్రో. అది శాలరీ ఏంటంటే వాళ్ళు మా ఊర్లో 5 గుళ్ళో 7 గుళ్ళో ఉన్నాయి. 7 గుళ్ళకి మా పూజారి పూజ చేస్తే మేము ఇచ్చేది 10,000 12,000 ఇస్తాం. అదే గవర్నమెంట్ కూడా కొంచెం చేదోడు వాదోడైంది అనుకో, వాడి ఫ్యామిలీ బతుకుద్ది. మేము ఇచ్చే 12,000 ఆడేస్తాం. మేము అంతే, అందరం కొంచెం చందాలు వేసుకొని ఇవ్వాలి. మేము ఇవ్వలేం కదా. ఇప్పుడు మాకు జాబులు ఉంటే ఇస్తాం, జాబులు లేకపోతే ఇప్పుడు సపోజ్ మా ఎగ్జాంపుల్ కరోనా టైంలో ఉన్నాయి, జాబులు ఇచ్చాము, ఇప్పుడు మా జాబులు పోయాయి, ఏం చేయమంటారు? ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, 12,000 ఇస్తున్నాం. మీరు అంతా వాడు చేదోడు వాదోడు అయితే కదా, వాడి ఫ్యామిలీ బతుకుద్ది కదా. 12,000 గిట్టుకొని రావాలంటే వాడు పిల్లలను చదివించుకోవాలి, వాడు రూమ్ రెంట్లు కట్టుకోవాలి,
ఇట్లాంటివి చాలా ఉంటాయి వాడికి. మరి ఇప్పుడు సనాతన ధర్మం హిందుత్వం ఇవన్నీ కొట్టుకొని వస్తున్నారు. రామాలయం నిర్మించారు, అక్కడ రాముడికి ఆలయం నిర్మించారు అయోధ్యలో. ఇంత కోట్లు పెట్టి కడుతున్నారు, చెప్తున్నారు, మీరే చేస్తున్నారు అన్ని. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? హిందువులకే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ముస్లిమ్స్కి ఇస్తున్నారు, మళ్ళీ క్రిస్టియన్స్కి ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇది విశాఖ గూగుల్ ఇది డేటా సెంటర్ ఏంది బ్రో? ఆ గూగుల్ డేటా సెంటర్ ఏంటంటే బ్రో, ఒకటి అది 2023లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3 సంస్థల ఒప్పందంతో వచ్చింది. అది ఒకటి అదాని, ఇంకోటి గూగుల్, ఇంకోటి రాడిసన్. ఈ 3 ఒప్పందంతో ఎందుకు వచ్చిందంటే, 3 ఒప్పందంతో గూగుల్కి ఓన్లీ డేటా సెంటర్ ఇస్తే మనకు వచ్చే జాబులు 200. ఆ 200కి 200 కోట్లు విలువ చేసే ల్యాండ్ ఇవ్వాలంటే అది మామూలు విషయం కాదు. 200 జాబులకి 200 కోట్లు విలువ చేసే జాబులు అంటే స్థలం ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు వీళ్ళు ఉషాకి లేదంటే లూలు మాల్కి రూపాయికి ఇస్తున్నారు. అట్లా ఉండదు జగన్మోహన్ రెడ్డి విజనరీ. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, 200 జాబులకి 200 కోట్లు విలువ చేసే ల్యాండ్ మేము ఫ్రీగా ఇవ్వలేము, ఇంకోటి ఏదైనా మంచి కంపెనీ పడితే ఒక 25,000 నుంచి 30,000 మందికి జాబులు వస్తాయని చెప్పని అనుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి మీరు చూసుకోండి, చెప్పండి మాకు ఏ విషయం అంటే, అప్పుడు అదాని, గూగుల్, రాడిసన్ 3 కలిసి వచ్చాయి. 3 కలిసి వచ్చి ఇదిగో మేము ఇట్లా 35,000 మందికి జాబులు ఇవ్వగలం, మాకు 200 కోట్లు విలువ చేసే ల్యాండ్ అన్నారు కదా, అది ఇవ్వండి, మేము జాబులు చూపిస్తామని. అప్పుడు ఎంఓయూలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎంఓలు ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేమే చేస్తున్నాం, మేమే తెచ్చాం. మీరు అదాని లేకుండా రాడిసన్ లేకుండా ఓన్లీ గూగుల్ అంటున్నారు. ఎంఓయూల్లో ఉంది మొత్తం. రేపు 29వ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చూపిస్తాడు, మీ బతుకు పట్టబయలు చేస్తాడు. అవునా కాదా? ఇప్పుడు 3 కంపెనీలు కలిసి వచ్చి మేము 35,000 జాబులు ఇస్తామంటే 200 కోట్లు విలువ చేసే స్థలాన్ని మీరు 200 జాబులకి ఇచ్చేస్తున్నారు. అదే ల్యాండ్లో 35,000 మంది అంటే దగ్గర ఎన్ని జాబులు అంటే ఎంతమంది బతుకులు బాగుపడతాయి ఒకసారి ఆలోచించండి మీరే. ఇవాళ మోడీ వచ్చిండు, మరి మోడీ పర్యటన ఎట్లా అనిపిస్తుంది? మోడీ ఊరకు వచ్చిపోయేదానికే, ఎవరి దాకా ఎందుకు. మనకి ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఈసారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపేయండి, ఐఐటీలు తీసుకొస్తా, ఎన్ఐటీలు తీసుకొస్తా, IIITలు తీసుకొస్తా. ఎన్ని ఐఐటీలు తీసుకొచ్చారు, ఎన్ని ఎన్ఐటీలు తీసుకొచ్చారు, ఎన్ని IIITలు తీసుకొచ్చారు? సరే అట్లీస్ట్ తీసుకొచ్చి శంకుస్థాపన చేశారా? నేను అడుగుతున్నా, తీసుకొచ్చి ఎక్కడ ఎన్ని ఐఐటీలు, ఎన్ని IIITలు, ఎన్ని ఎన్ఐటీలు అట్లీస్ట్ శంకుస్థాపన చేశారు. మోడీ ఇప్పటికి 4 సార్లు ఏమో వచ్చారు. ఎప్పుడు అమరావతి పునఃప్రారంభంకి, యోగాంధ్రాకి, ఇప్పుడు ఇంకోసారి ఎప్పుడో వచ్చారు. 4 సార్లు 5 సార్లు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మన రాష్ట్రానికి ఎంతో కొంత బొక్క తప్ప ఆయన సెక్యూరిటీకి కానీ, లేదంటే ఆయన ఫుడ్ ఖర్చులకు కానీ, ఆయనకి ఉన్నటికి కానీ, ఒక అకామిడేషన్ కానీ అన్ని మన ఖర్చులు తప్ప ఆయన వల్ల మన రాష్ట్రానికి ఒరిగిందే ఉంది, రావడం వల్ల ఒరిగిందే ఉంది. మన యోగాంధ్ర అన్నారు, యోగాంధ్ర వల్ల 300 కోట్లు లాస్. ఈ రోజు వచ్చాడు, ఈ రోజు ఎంత లాస్ నాకు తెలియదు. ఇట్లా లాస్ అవుతుంది. కానీ సరే మీరు తీసుకురండి, ఆయన చేత శంకుస్థాపన చేయండి. ఒక IIIT తీసుకొచ్చి ఆయన చేత శంకుస్థాపన చేయండి, ఎన్ఐటీ తీసుకురండి, ఆయన చేత శంకుస్థాపన చేయండి. ఒక రాష్ట్రానికి ఎంతో కొంత బెనిఫిట్ ఉంది. ఆయన ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు. కూటమి ప్రభుత్వం అన్నారు, ఎన్ని తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. IIIT తీసుకొచ్చారు, NIT తీసుకొచ్చారు, IIT తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు డైవర్షన్కే వచ్చిందా లెక్క అనేది? మెడికల్ కాలేజ్ డైవర్షన్కే అని అంటే వాడు చెప్తా, మెడికల్ కాలేజీలు 7 ఆల్రెడీ కట్టున్నాను అన్నాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మేము 10 కొత్త కాలేజీలు తీసుకొచ్చామని చెప్పి ఆంధ్రజ్యోతిలో వేయించాడు. కొత్త కాలేజీలు ఆల్రెడీ 17 కడుతున్నారు కదా, కొత్త కాలేజీలు ఏడు నుంచి వచ్చాయని చెప్పి నేను అనుకున్నాను. పేపర్ ఓపెన్ చేసి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైతే 10 కాలేజీలు పెండింగ్ ఉన్నాయో అవి వీళ్ళు తీసుకొచ్చారన్న. అవి ఆల్రెడీ తీసుకొచ్చి 50% పైగా అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయింది. 50% పైగా వీళ్ళు చేయాల్సింది ఏంది, ఇంకా అంటే కట్టి మిగిలిన బిల్డింగ్ 50% కట్టి ఇంటీరియర్, దానికి కావాల్సిన సామాగ్రి ఇవి చేకూర్చాలి. 3,700 కోట్లు పెట్టలేనోడు రాజధానికి 1,00,000 కోట్లు పెట్టాడంట. మనం నమ్ముతాం, రాజధానికి 1,00,000 కోట్లు పెట్టాడు అని అన్నాడు. 1,00,000 కోట్లు పాదంప, 1,00,000 కోట్ల డెవలప్మెంట్ ఆడేమైనా కనిపిస్తుందని చూద్దాం. నాకెంత నీకెంత, 2,00,000 కోట్లు అప్పులు తెచ్చారు, నాకెంత నీకెంత. రాష్ట్రం ఆదాయం తగ్గుతుంది, టీడీపీ నాయకుల ఆదాయం పెరుగుతుంది. ఎట్ట పెరుగుతుంది? సీఎంలలో నెంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎట్ట పెరుగుతుంది? ఆయన 2 ఎకరాలతో వచ్చాడు. పెమ్మసాని చంద్రశేఖర్ అసలు మన ఇండియాలోకి అయ్యి రిచెస్ట్ ఎంపీ తెలుసా? ఎట్లా వస్తుంది అతనికి? 6,000 కోట్లే అంత. ఎట్లా వచ్చింది అతనికి?
లాక్స్ ఇట్లా సంపాదించుకుంటారు. ఇంకొకరు నారాయణ, రిచెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా, రిచెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఎంత ఎట్టా వచ్చింది? ఇష్టానుసారంగా ఫీజులు పెంచేసుకొని నారాయణ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇష్టానుసారంగా మనం వచ్చాం 5 ఏళ్ళు మనల్ని అడిగేవాళ్ళు లేడు, మనల్ని కొట్టేవాళ్ళు లేడు అని కుంభాలు దోచేసుకుంటున్నారు. కానీ ప్రజలకు మంచి చేద్దాం అనేది కూటమి ప్రభుత్వంలో ఒక్కడికి లేదండి. కూటమి ప్రభుత్వంలో ఒక్కడికి లేదు. ప్రజలకు మంచి చేద్దాం, పేదలకు మంచి చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేవాళ్ళు, ఎవరైతే స్కూల్లో పోయేవాళ్ళు ఉన్నారో స్కూల్ లేని దగ్గర స్కూల్ బిల్డ్ చేసేవాళ్ళు, లేదంటే హాస్పిటల్కి ఎవరైతే పేదవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేకున్నారో వైద్య విధానాన్ని వాళ్ళ దగ్గరికి చేర్చేవాళ్ళు. నిజంగా అంటే పేదలకే మంచి జరగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూడండి అదే జరిగింది. ఎవడైతే ఉన్నాడో వాడు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు తీసుకొని పేదవాడికి పెట్టాడు. అదే ట్యాక్స్ రూపంలో తీసుకున్నాడు అంటే ఏదో దోచుకోవడం కాదు. అది కూడా ట్యాక్స్ రూపంలోనే 10 రూపాయలు తీసుకొని వాడు 100 రూపాయలు సంపాదిస్తే ఆ 10 రూపాయల్లో స్టేట్ గవర్నమెంట్కి 2 రూపాయలు, పేదలకు 8 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు నాడు నేడు స్కూల్ ఎట్టున్నాయి అక్కడ? నాడు నేడు స్కూల్లో పోయినసారి ఎన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు శిథిలావస్థలో ఇంకా 52 కాలేజీలు ఉన్నాయని 52 స్కూళ్ళు ఉన్నాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అవి కూడా ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటావా? టైం లేదు. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరడ తినేసింది. 3 సంవత్సరాలు అప్పుడు చేశాడు కదా. ఇంకా 52 ఉన్నాయి. 52లో వీళ్ళు ఎన్ని చేశారు? ఒకటే అడుగుతున్నా. చేశాము అని అంటే ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని అడుగుతున్నారు ప్రజలు. నేను చేయలేకపోయాను అంటే నువ్వేం విజనరీ అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు అడిగితే ఏమి సమాధానం చెప్పలేడు. 152 100 పడకల హాస్పిటల్ కట్టాడు. 152 దానికి అంటే అట్లీస్ట్ వచ్చిన 16 నెలల్లో కానీ ప్రీవియస్గా చూసుకున్న 5 సంవత్సరాల్లో కానీ ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు, ఎన్ని హెల్త్ కేర్ సెంటర్లు కట్టాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎత్తేసారంట. దాన్ని ఏంది? ఆరోగ్యశ్రీ అనేది పేదలకి వైద్య విధానం దగ్గర అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, దాన్ని 20 లక్షలకే తగ్గి 25 లక్షలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని 20 లక్షలకే తగ్గి మంచి వైద్య విధానాన్ని తీసుకొని రా. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు? రీసెంట్గా ఒక 100 పడకల హాస్పిటల్ దగ్గర అప్పుడే పెళ్ళయింది అతనికి. అతను గోడు వినిపిస్తున్నాడు, నా బాబుని హాస్పిటల్ యాజమాన్యం చంపేసింది, డాక్టర్ కోసం అని వస్తే నర్సు వస్తుంది, డాక్టర్ లేడు ఇక్కడ, నర్సు వస్తుందని చెప్పేసి నర్సుకి ఏం తెలియదు అని చెప్పింది. అన్యాయంగా పిల్లడు చంపేశాడు, రచ్చ చేశాడు. వాళ్ళు మేము పరిహారం ఇస్తామంటే నీ పరిహారం ఎవరికి కావాలి అని కూడా చెప్పాడు. రీసెంట్గా ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక అంత పెద్ద టాప్ యూనివర్సిటీ బ్రో, అది ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఒక టాప్ యూనివర్సిటీ. దాంట్లో ఒక స్టూడెంట్, ఒక సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్ ఆక్సిజన్ అందక చచ్చిపోయాడు అంటే దీనికంటే దరిద్రం ఎక్కడైనా ఉంటుంది. సరే అతనికి బాగా ఫిట్స్ వచ్చింది అనుకుంటే ఆ టైంలో పక్కన ఎవరు లేరు అనుకుంటే అది కూడా కాదు, ఆక్సిజన్ అందక చచ్చిపోయాడు బ్రో. ఇది ఎంత విచిత్రం మీరు చెప్పండి. అంటే అప్పులు తెచ్చి నాకింత నీకింత పంచుకునేదానికి కానీ, హెలికాప్టర్లు కొనేదానికి కానీ, యోగాంధ్రలు పెట్టేదానికి కానీ, లేదంటే రామోజీరావు సభలు పెట్టేదానికి, డ్రోన్ షోలు పెట్టేదానికి కానీ ఇట్లాంటి వాటికి మీకు ఆ డబ్బులు ఉంటాయి. మాకేమన్నా చెయ్యాలి అన్నప్పుడు మీకు ఆ డబ్బులు ఉండవు. ఫైనల్గా 1.5 year ఎట్లా ఉంది బ్రో కూటమి? వేస్ట్, ఫెయిలియర్ బ్రో, మొత్తం ఫెయిలియర్. సూపర్ 6 సూపర్ హిట్ అన్నాడు, సూపర్ ఫట్, అది హిట్ కాదు.